మీరు దుబాయ్ వెళ్ళాలనుకుంటున్నారా? దుబాయ్‌కి వెళ్లే ముందు ఈ 15 నిజాలు తెలుసుకుంటే ఎవ్వరికీ లొంగాల్సిన అవసరం లేదు. దుబాయ్ చెడు దేశం కాదు. ఏమీ తెలియకుండా వెళ్లే వాళ్ళకి అది కష్టాల దేశం అవుతుంది. టాలెంట్ మీది, స్ట్రగుల్ మీది, శ్రమ మీది అన్నీ మీవే ఉన్నప్పుడు ఎవరికో ఎందుకు లొంగాలి? ఈ రోజు నేను చెప్పే ఈ 15 నిజాలు మీరు వింటే దుబాయ్‌ని ఏలేయొచ్చు. అసలేంటి ఆ 15 నిజాలు? చెప్పు. పాయింట్ నెంబర్ 1, మీరు యూట్యూబ్ లో, టిక్ టాక్ లలో, ఇన్స్టాగ్రామ్ లో చూసే షార్ట్ వీడియోలలో ఉండే దుబాయ్ వేరు, అక్కడి దుబాయ్ వేరు. మీరు చూసే దుబాయ్ లో ఫుల్ లగ్జరీ లైఫ్ మాత్రమే కనిపిస్తుంది, కానీ వర్కర్ లైఫ్ వేరే ఉంటుంది. డైలీ 12 గంటల పని, షేరెడ్ రూమ్ అండ్ మోస్ట్లీ అక్కడ ఉండే హై టెంపరేచర్, ఇవి తట్టుకున్న వాడే దుబాయ్ పేరెత్తాలి. దుబాయ్ కి డ్రీమ్ తో వెళ్లే వాళ్ళు చాలా ఎక్కువ, రియాలిటీ తెలుసుకుని వెళ్లే వాళ్ళు చాలా తక్కువ. డ్రీమ్ తో కాదు, రియాలిటీ అర్థం చేసుకుని వెళ్ళు, అప్పుడే దుబాయ్ ని శాసించగలవు. పాయింట్ నెంబర్ 2, మన వాళ్ళు దుబాయ్ ఎయిర్పోర్ట్ లో దిగుతారో లేదో అప్పుడే పాస్పోర్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది చాలా పెద్ద తప్పు, అలా అస్సలు చేయకూడదు. కొందరైతే విజిట్ వీసా మీద వెళ్లి జాబ్ వెతుకుతుంటారు. విజిట్ వీసా మీద వెళ్లి జాబ్ వెతకడం చాలా రిస్క్. ఎంప్లాయ్మెంట్ వీసా మీద వెళ్ళొచ్చు, ఇది సేఫ్టీ. కానీ కొంతమంది మాత్రం దుబాయ్ లో జాబ్ రాగానే ఆ ఆనందంలో అసలు వెరిఫికేషన్ పూర్తిగా చేసుకోకుండా ఫ్లైట్ ఎక్కేస్తారు. మన ఇండియన్స్ దుబాయ్ లో ఇరుక్కోవడానికి మెయిన్ రీజన్ ఇదే. దుబాయ్ లో జాబ్ వస్తే ముందు ఏం చేయాలో తెలుసా? చెప్పు. ముందు ఆఫర్ లెటర్ వెరిఫై చేయాలి. ఫేక్ స్టాంప్ చాలా ఉంటాయి అండ్ మోస్ట్లీ సాలరీ ప్యాకేజ్ పూర్తిగా వెరిఫికేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ₹1,00,000 సాలరీ అనుకుందాం, అక్కడ ఫ్లైట్ దిగేసరికి మీకు 40,000 కూడా ఉండదు. అలాంటివి తెలుసుకోకుండా మీరు ఫ్లైట్ ఎక్కితే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. పాయింట్ నెంబర్ 3, ఇచ్చే శాలరీలోనే రూమ్ రెంట్, ఫుడ్ బిల్లు, ఇతర ఖర్చులను మొత్తం భరాయించుకోవాలి. జీతం ఏమో ₹10 ఉంటుంది, కానీ నెల తిరిగేసరికి ఖర్చులు పోను ₹5 మిగులుతాయి. వీటిలో ఫుల్ టాలెంట్ ఉన్న వాళ్ళకి కంపెనీ భరిస్తుంది అండ్ కంపెనీ బిల్లను అడాప్ట్ చేసుకుంటుంది. కానీ హెల్పర్ గా అండ్ లేబర్ గా వెళ్ళిన కూలీలకు మాత్రం ఇది చాలా పెద్ద నరకంలా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక మ్యాటర్ అనిపించి ఉండవచ్చు, మా వాడు దుబాయ్ కి వెళ్ళాడు, అంత సంపాదించాడు, ఇంత సంపాదించాడు, మరి నువ్వేంది ఇలా చెబుతున్నావు అని చెప్పవచ్చు. రియాలిటీగా అడగండి, అతను ఏ స్థితిలో నుంచి వచ్చాడో తెలుసుకోండి. లక్షలు సంపాదించడం కరెక్టే, కానీ అంత మిగులుతుందో లేదో అడగండి. స్ట్రగుల్, అడ్జస్ట్మెంట్ అండ్ శ్రమ పడకపోతే గల్ఫ్ దేశాలు చాలా కష్టం. పాయింట్ నెంబర్ 4, ఫేక్ ఆఫర్ లెటర్స్ చేతికిచ్చి నిన్ను బలిగొర్రెను చేస్తారు. ఫేక్ మ్యాటర్ పక్కన పెట్టు, కనీసం రియల్ అగ్రిమెంట్ అయినా నీ దగ్గర కాకుండా అతనే కాపీ తీసుకుంటాడు అండ్ నీ సిగ్నేచర్ మాత్రం కరెక్ట్ గా పెట్టుకుంటాడు. నువ్వు చేసే సంతకమే నీ భవిష్యత్తు. అగ్రిమెంట్ పేపర్స్ నీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. పాయింట్ నెంబర్ 5, చాలా మంది దుబాయ్ కి ఎందుకు వెళ్తారో చెప్పనా? దుబాయ్ లో ట్యాక్స్ లేదు. మీరు ఎంత సంపాదించినా సరే ₹1 కూడా గవర్నమెంట్ కి కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఉద్యోగం ఊడిందా దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. లేదు, అక్కడే ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా అనుకుంటున్నారా? చేసుకోవచ్చు, కానీ అక్కడ రూమ్ రెంట్ చాలా కాస్ట్లీ. ఎన్ని సంవత్సరాలు బ్రతికి బట్ట కట్టినా సిటిజన్షిప్ మాత్రం అస్సలు రాదు. పైగా అక్కడి చట్టాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే తీవ్రమైన పరిమాణాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్కడ స్కామర్లు కూడా చాలా ఎక్కువ. 2024 సంవత్సరంలో 40,000 మందికి పైగా స్కామ్ చేసి వారి నుండి డబ్బులు లాగేశారు. ఫేక్ జాబ్ ను ప్రకటించి 5,000 మందికి పైగా వీసా పేరుతో మోసం చేశారు. 300 మంది కేరళ నర్సులను ఉద్యోగాలు ఇస్తామని దుబాయ్ కి రప్పించి మోసం చేశారు. దాంతో దిక్కుతోచక స్థితిలో 300 మంది దుబాయ్ లోనే చిక్కుకున్నారు. ఇదేం సినిమా కాదు, నేను రివ్యూ చెప్తుంటే మీరు వినేసి ఎంజాయ్ చేయడానికి. ఇది నిజంగా జరిగిన సంఘటనలు. వారిలో మీరు మోసపోకూడదనే నా తాపత్రయం. పాయింట్ నెంబర్ 6, నీ దగ్గర ఉండే పాస్పోర్ట్ లాక్కోవడం ఇల్లీగల్. పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉండాలని రూల్ ఏమీ లేదు. ఒకవేళ పాస్పోర్ట్ తీసుకుంటే హెల్ప్ కోసం ఎంబసీ ఆఫ్ ఇండియాని కాంటాక్ట్ చేయొచ్చు, కానీ ఇలాంటి కంప్లైంట్ చాలా తక్కువ మంది చేస్తారు. నువ్వు ఎలాంటి కంప్లైంట్ చేయకపోతే వాళ్లకు ధైర్యం పెరుగుతుంది. పాయింట్ నెంబర్ 7, దుబాయ్ లో ఎక్కువగా ఇబ్బంది పెట్టేది హీట్, అంటే టెంపరేచర్ అనమాట. 45 లేదా 60 సెల్సియస్ హీట్ ఉంటుంది. ఆ టెంపరేచర్ కి పని చేయడం చాలా పెద్ద విషయం. అయితే హీటే కదా, ఏం పర్లేదులే అని తక్కువ అంచనా వేయొద్దు. దీనికి తోడు నైట్ షిఫ్ట్ ప్రెజర్ ఉంటుంది. షిఫ్ట్లు మారుతూ ఉంటాయి, అయినా కూడా కుక్కలాగా పని చేస్తూ ఉండాలి. వీటన్నిటికి తట్టుకోవాలంటే బాడీ స్ట్రాంగ్ గా ఉండాలి అండ్ మైండ్ సెట్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి. పాయింట్ నెంబర్ 8, చాలా మంది గల్ఫ్ దేశాలకి వెళ్ళడానికి ఆస్తులు అమ్మేసి వెళ్తారు, కానీ కొంతమంది లోన్ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. మన చేతుల్లో అంతో ఎంతో ఖచ్చితంగా ఉండాలి. సగం అప్పు తెచ్చుకున్నా కూడా సగం మన దగ్గర నిల్వ ఉండాలి. అవేమీ లేకుండా, ఎలాంటి ప్లాన్ లేకుండా లోన్ తీసుకొని బ్లైండ్ గా వెళ్ళొద్దు. ఎందుకంటే ప్రెజర్ తో వెళ్లే వాళ్ళు మెంటల్ గా బ్రేక్ అవుతారు. ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే గల్ఫ్ దేశాల్లో చాలా ప్రమాదం. పాయింట్ నంబర్ 9, చాలా మంది స్కిల్స్ లేకపోయినా ఎగేసుకుంటూ వెళ్తారు. వచ్చి రాని పనులు నమ్ముకొని ఫ్లైట్ ఎక్కేస్తారు. మనలో మోస్ట్ ఇంపార్టెంట్ గా ఉండాల్సింది స్కిల్స్, అంటే పనితనం. స్కిల్స్ లేకపోతే గ్రోత్ ఉండదు. మీరు దుబాయ్ కి ఏ పని కోసం వెళ్తున్నారో అది ఖచ్చితంగా మైండ్ సెట్ గా ఉండాలి. ఎలక్ట్రీషియన్, డ్రైవర్, వెల్డర్, ఏసీ టెక్నీషియన్స్, మీకు ఏ పని అయితే వస్తుందో ఆ పనిలో మీరు ఫుల్ టాలెంట్ గా ఉండాలి. స్కిల్స్ ఉన్న వాళ్ళే దుబాయ్ లో సర్వే అవుతారు. స్కిల్స్ నేర్చుకో, అతి తక్కువ రోజుల్లోనే దుబాయ్ నేను ధనవంతుని చేస్తుంది.
పాయింట్ నెంబర్ 10, కాంట్రాక్ట్ చదవకుండా సైన్ చేయొద్దు. నువ్వు సైన్ చేస్తున్నావంటే నీకు వచ్చిన ఆఫర్ లెటర్స్ ప్రకారం అన్ని కరెక్ట్ గా ఉండాలి. సాలరీ, వర్కింగ్ అవర్స్, ఓవర్ టైం పాలసీస్ అన్ని క్లియర్ గా ఉండాలి. వీటిలో నీకు ఒకటి చెప్పి ఇంకొకటి చేయిస్తారు. అందుకే అగ్రిమెంట్ కాపీ నీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. పాయింట్ నెంబర్ 11, లాంగ్వేజ్ ప్రాబ్లం. నువ్వు దుబాయ్ వెళ్తున్నావంటే కనీసం 30% నీకు దుబాయ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, లేదా వాళ్ళు చెప్పేది నీకు అర్థమైనా కావాలి. కమ్యూనికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ లేకపోతే ఎక్స్పెక్టేషన్ జీరో. ఎవరి మాటలు ఎవరికి అర్థమవుతుందో అస్సలు తెలియదు. కొత్తగా వెళ్లే వాళ్ళు ఈ ప్రాబ్లమ్ ని ఖచ్చితంగా డీకోడ్ చేస్తారు. పాయింట్ నెంబర్ 12, హెల్త్ ఇన్సూరెన్స్ కన్ఫర్మేషన్ చేసుకో. అక్కడ మెడికల్ ఎమర్జెన్సీ చాలా కాస్ట్లీ. కంపెనీ కవరేజ్ ఉందో లేదో తెలుసుకో. అక్కడ మనకు ఏం జరిగినా సరే కంపెనీ భరించాలి. ఆ ఫెసిలిటీతో వెళ్ళాలి, లేదంటే నువ్వు సంపాదించే 10 రూపాయలలో 5 రూపాయలు కూడా మిగలదు. పాయింట్ నెంబర్ 13, ఎవరో సెటిల్ అయిపోయాడు నేను కూడా అయిపోవచ్చు అనే గుడ్డిగా వెళ్ళొద్దు. అసలు గ్యారెంటీ లేని జీవితం ఏదైనా ఉందంటే అది గల్ఫ్ దేశానికి వెళ్ళడమే. ఈచ్ జర్నీ వెరీ డిఫరెంట్. నువ్వు చేసే పని వేరే ఉండొచ్చు, అతను చేసే పని వేరే ఉండొచ్చు. నువ్వు చేసే కంపెనీ వేరే ఉండొచ్చు, అతను చేసే కంపెనీ వేరే ఉండొచ్చు. టోటల్ గా నీకు అతనికి చాలా డిఫరెంట్ అయి ఉండొచ్చు. సేమ్ అయినా సరే ఒక్కొక్కసారి చాలా కష్టం. పాయింట్ నెంబర్ 14, మన వాళ్ళు అక్కడికి వెళ్ళగానే కొంతమంది మాటకు మాట మాట్లాడతారు అండ్ చెప్పిన దానికి సరిగా సమాధానం ఇవ్వకపోవడం చేస్తుంటారు. ఏదైనా అంటే ఇండియన్స్ కి దుబాయ్ వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. రెస్పెక్ట్ అడగడం కాదు, ముందు నీ టాలెంట్ ని అక్కడ చూపెట్టాలి. నీ పనితనం నచ్చిన వాళ్ళు ఆటోమేటిక్ గా నీకు రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెడతారు. దీనికి నీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? హార్డ్ వర్క్ ప్లస్ డిసిప్లిన్ ప్లస్ పేషెన్స్. దుబాయ్ లో ఎదిగిన వాళ్ళు ఒకప్పుడు స్ట్రగుల్ ని చూసిన వాళ్ళే. పాయింట్ నెంబర్ 15, మీరు ఈ వీడియో చూసిన తర్వాత అన్ని దేశాలు ఒకటేనేమో అనుకోకండి. ఇది చాలా పెద్ద పొరపాటు. అన్ని దేశాలు ఒకే రకంగా ఉండవు. ఏ దేశ చట్టాలు ఆ దేశానికే పరిమితం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియా నుంచి అత్యధిక జనాభా ఏ దేశాలకు వెళుతున్నారో తెలుసా? కువైట్, ఖాతర్, సౌదీ అరేబియా, యుఏఈ. ఈ 4 కంట్రీస్లకు ఇండియన్స్ చాలా ఎక్కువగా వెళ్తుంటారు. ఏ దేశానికి వెళ్ళినా ఎంత సంపాదించినా తిరిగి మన ఇండియాకి రావాల్సిందే, ఇండియాలోనే చావాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోండి. దుబాయ్కి పని చేయడానికి వెళ్ళు, లొంగడానికి కాదు. ఎవరికో దాసుడిగా కాకుండా నీ కుటుంబం కోసం యోధుడిగా వెళ్ళు. దుబాయ్ చెడు దేశం కాదు. నీకు తెలియకపోవడం వల్ల దుబాయ్ చెడు దేశంగా కనిపిస్తుంది. పూర్తిగా తెలుసుకొని వెళితే దుబాయ్ నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా, కష్టపడందే ఏది రాదు. ఇష్టంతో చేసే పని ఎన్నటికీ కష్టపెట్టదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చివరిగా అందరికీ ఒక హెడ్లైన్. మీరు ఏ దేశంలో పని చేస్తున్నారో కామెంట్ చేయండి. మీరు ఏ దేశానికి వెళ్ళి పని చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ప్రస్తుతానికి మీరు ఇప్పుడు ఏ దేశంలో ఉన్నారో కూడా కామెంట్ చేయండి. వీడియో చివరిదాకా చూసినందుకు అందరికీ థ్యాంక్స్. వీడియో మీకు నచ్చినట్టయితే ఒకే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు మరిన్ని కావాలనిపిస్తే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో చివరిదాకా చూసినందుకు అందరికీ